హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకొక చిన్న ప్రాజెక్ట్ చూద్దాం. ఎల్ఈడి విత్ స్విచ్ అంటే మనకు స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ కావాలి, స్విచ్ ఓపెన్ అయినప్పుడు ఎల్ఈడి అనేది ఆఫ్ కావాలి. దానికోసమని మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం. సో ఆ ప్రాజెక్ట్ చేయడానికి మనకు అవసరమైన కాంపోనెంట్స్ వచ్చేసి ఒక ఆర్డినో బోర్డు. సో ఆర్డినో నానో తీసుకుంటున్నాను, ఒక ఎల్ఈడి, ఒక స్విచ్, ఓకే, ఆర్డినో బోర్డ్, ఎల్ఈడి వచ్చేసి 10th పిన్ కనెక్ట్ చేస్తున్నాను, ఐనోడ్ వచ్చేసి పవర్కి ఇస్తున్నాను. స్విచ్ వచ్చేసి 6th పిన్ కనెక్ట్ చేస్తున్నాను. స్విచ్ యొక్క రెండవ టెర్మినల్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం దీని ప్రకారం కోడ్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డిక్లేరింగ్ ఎల్ఈడి అండ్ స్విచ్. ఎల్ఈడి వచ్చేసి 10th పిన్ కనెక్ట్ అయింది కాబట్టి యాష్ డిఫైన్ ఎల్ఈడి 10th. స్విచ్ వచ్చేసి మనకు 6th పిన్ కనెక్ట్ అయింది. ఓకే, ఆర్డినోలో మనకు 2 ఫంక్షన్స్ ఉంటాయి, ఒకటి వాయిడ్ సెటప్, రెండవది వచ్చేసి వాయిడ్ లూప్. వాయిడ్ సెటప్లో ఏదైతే కోడ్ రాస్తామో అది ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. వాయిడ్ లూప్లో రాసిన కోడ్ అనేది మనకి ఇన్ఫినిట్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనం వాయిడ్ సెటప్లో ఈ ఎల్ఈడి అనేది స్విచ్ అనేది ఏ టైప్ పిన్స్ తెలుసుకుందాం. అంటే పిన్ మోడ్ అనేది ఒక ఫంక్షన్, అది దేనికోసం వాడతారంటే ఆ స్పెసిఫిక్ పిన్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్ఈడి అనేది అవుట్పుట్ డివైస్, స్విచ్ అనేది ఇన్పుట్ డివైస్ కాబట్టి ఫస్ట్ ఎల్ఈడి అనేది అవుట్పుట్ డివైస్ లాగా డిక్లేర్ చేస్తున్నాను. స్విచ్ వచ్చేసి ఇన్పుట్ డివైస్ కాబట్టి పిన్ మోడ్ SW కామా ఇన్పుట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డివైస్ అనేది మనకు ఆఫ్ కేసులో ఉండేలా చూస్తున్నాను. ఇక్కడ ఎల్ఈడికి ఐనోడ్కి వచ్చేసి సప్లై ఉంది, క్యాథోడ్కు 0 ఇస్తే ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. సో మనకి ఎల్ఈడి ఆఫ్ కావాలి కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో సింపుల్గా ఆ టర్మినల్ దగ్గర హై చేస్తున్నాను. హై చేస్తే ఏంటంటే ఎటువంటి బయాస్ ఉండదు, సో అందుకు ఎల్ఈడి అనేది సింపుల్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని స్విచ్, ఏ స్విచ్కైనా మనకు 2 కనెక్షన్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్, రెండవది నెగిటివ్. ఇక్కడ ఆల్రెడీ స్విచ్కు గ్రౌండ్ ఉంది కాబట్టి మనకు లేని కనెక్షన్ ఏంటిదంటే విసిసి, దాన్నే హై అంటారు. ఇప్పుడు నేను స్విచ్ పిన్కు హై అనే సప్లై అనేది ఇచ్చేస్తున్నాను. డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా స్విచ్ కామా హై. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు మనం ఇంటర్గా కోడ్ రాద్దాం. కండిషన్ ఇఫ్ స్విచ్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయితే ఇక్కడ ఏముంటుంది, హై ఉంటుంది. సో సింపుల్గా డిజిటల్ రీడ్ అనేది ఒక ఫంక్షన్, అదేంటిదంటే
ఆ పిన్నులో వచ్చే వాల్యూని చెప్తుంది, ఆ పిన్నులో ఉన్న వాల్యూ రీడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు స్విచ్ అనేది 6th పిన్ కాబట్టి ఆ 6th పిన్ని ఇది ఎవ్రీ టైం రీడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు డిజిటల్ రీడ్ ఆఫ్ స్విచ్ అనేది హై అయింది అనుకోండి, అంటే హై మీన్స్ ఏంటిది, స్విచ్ అనేది ఓపెన్ అయినట్టు. స్విచ్ ఓపెన్ అయితే మనకి ఎల్ఈడి అనేది ఆఫ్ కావాలి కాబట్టి సింపుల్గా డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా హై రాశాను. ఇంకొక రెండవ కేసు వచ్చేసి ఒకవేళ స్విచ్ క్లోజ్ అయింది అనుకోండి, స్విచ్ క్లోజ్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు గ్రౌండ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది, అంటే సింపుల్గా టెర్మినల్ అనేది లో అవుతుంది. ఓకే, ఎల్సిఫ్ డిజిటల్ రీడ్ ఆఫ్ స్విచ్ ఈక్వల్ టు లో. మనకి ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అవుతుందో అప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ కావాలి. ఎల్ఈడి ఆన్ కావాలంటే సింపుల్గా ఈ టెర్మినల్ని లో చేసి అయిపోతుంది. సింపుల్గా డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా లో. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ని మనం కంపైల్ చేద్దాం. ఫస్ట్ టూల్స్ ద్వారా ఆర్డినో నానో బోర్డుని సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఈ కోడ్ని కంపైల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎగ్జా ఫైల్ ఫోల్డర్ని కాపీ చేసి దీనిని మన నానోలో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. స్విచ్ క్లోజ్ అయింది కాబట్టి ఎల్ఈడి అనేది ఆన్ అయింది, స్విచ్ ఓపెన్ అయితే ఎల్ఈడి అనేది ఆన్ ఆఫ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటిదంటే స్విచ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు ఎల్ఈడి ఆన్ కావాలి, స్విచ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఎల్ఈడి అనేది ఆఫ్ కావాలి. అంటే స్విచ్ క్లోజ్ అయినప్పుడు, స్విచ్ ఓపెన్ అయినప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ కావాలి, స్విచ్ క్లోజ్ అయితే ఎల్ఈడి అనేది ఆఫ్ కావాలి. దానికోసం ఏంటిదంటే సింపుల్గా ఈ కోడ్ను స్విచ్ ఈక్వల్ టు లో అయినప్పుడు ఎల్ఈడి అనేది, అంటే స్విచ్ వాల్యూ ఎప్పుడైతే లో అవుతుందో అప్పుడు ఎల్ఈడి ప్లేస్లో సింపుల్గా హై చేశాను, హై చేస్తే ఏంటిది ఆఫ్ అయిపోయింది. ఎప్పుడైతే స్విచ్ వాల్యూ హై అవుతుందో, హై మీన్స్ ఏంది ఓపెన్ అవుతుందో అప్పుడు ఎల్ఈడి ఆన్ కావాలని చెప్పాను. ఎల్ఈడి ఆన్ కావాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఈ పిన్ను లో చేసి అయిపోతుంది. అలానే చేశాను, అంటే స్విచ్ ఓపెన్ అయినప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ అయింది, స్విచ్ క్లోజ్ చేస్తే ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నా. ఓకే, వన్స్ అగైన్ సిస్టాన్ని మళ్ళీ రన్ చేస్తున్నాను. స్విచ్ ఓపెన్ అయింది కాబట్టి ఎల్ఈడి అనేది ఆన్ అయింది, ఇప్పుడు స్విచ్ క్లోజ్ చేస్తే ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది. ఓపెన్, స్విచ్ ఆన్, క్లోజ్, ఎల్ఈడి ఆఫ్. ఇలా మనం స్విచ్ ఒకసారి గ్రౌండ్ కనెక్ట్ చేయొచ్చు, ఇంకొకసారి VCC కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎల్ఈడి వచ్చేసి ఒకసారి గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మనం నియర్లీ 4 to 5 కేసెస్ కోడ్స్ రాయొచ్చు. ఓకే, ఇది కేస్ 1. ఫర్దర్ వీడియోస్లలో ఒక్కొక్క కేస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను టెక్నాలజీస్.